మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక లెక్చరర్, సాంస్క్రిట్ లెక్చరర్, అనంతపురం లెక్చరర్. అంటే బాగా అందరికీ ఇన్స్టా ఫాలో అయ్యేవారు మాత్రం ఖచ్చితంగా అనంతపురం లెక్చరర్ గురించి అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. మామూలుగా మనం కొత్త బంగారు లోకం సినిమాలో రావు రమేష్ని చూసాం. అసలు ఆయన లెక్చరర్గా ఆయన వాళ్ళకి క్లాసెస్ చెప్పేటప్పుడు అబ్బా మనకు కూడా ఇలాంటి లెక్చరర్ ఉండింటే ఎంత బాగుండు అని నాకు తెలిసి ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్స్కి అలాగే అనిపించింటుంది. అలాంటి లెక్చరరే మన మధుసూదన్ గారు. సో వారి గురించి అసలు వారు ఎందుకు ఇలా అనంతపురం లెక్చరర్గా ఫేమ్ అయ్యారో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. లవ్ అనేది తెలిసి తెలియని వయసులో బాగా పుడుతుంది, అది అట్రాక్షన్ అని అంటూ ఉంటారు. మీరు ఒక లెక్చరర్గా మీరు చాలా మంది స్టూడెంట్స్ని చూసింటారు కాబట్టి వాళ్ళ లవ్, అట్రాక్షన్, వాట్ ఎవర్ మీరు చూసింటారు. Yeah, సో madam. ఒక్కసారి ఆ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ జరిపే ప్రేమ ప్రయాణం ఎలా ఉంటుంది? అది సిల్లీగా ఉంటుంది మేడం. Hmm. అంటే మనకు సీరియస్గా ఉండొచ్చు, మనం చూడడానికి సిల్లీగా అనిపిస్తుంటుంది మేడం. వాన్లో మాత్రం సీరియస్నెస్ ఉంటుంది మేడం, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. కానీ అది మోస్ట్లీ అట్రాక్షన్ అని వాళ్ళకి తెలియదు మేడం, అంతే మేడం. Hmm. అంటే చూసుకోవడాలు, చిలిపిగా అటు ఇటు చూసుకోవడాలు, లెక్చరర్స్ ఎప్పుడన్నా బయటికి పోతే అటు నుంచి ఆ బెంచ్ నుంచి ఈ అమ్మాయి కలిసి చూడడం, ఈ అమ్మాయి అబ్బాయి కలిసి చూడడం, ఇలాంటివి కామన్గా జరుగుతాయి మేడం. కానీ సీరియస్గా పోయే లవ్లు కూడా ఉంటాయి మేడం. సీరియస్గా వెళ్ళే వాళ్ళు ఏముందిలే ఈ చదువులతో పాటు ఇంకా మనం లవ్ చేసాం, మ్యారేజ్ చేసేసుకుందాం అంటే ఫాస్ట్గా ముందుకెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఇలాంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో మనకి మోస్ట్లీ తెలుసు మేడం. ఇంకా విడిపోవడాలు, అంటే దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకోవడాలు. వాళ్ళు ఏమనుకుంటారంటే మాంగళ్యం తంతునా మేనా మమ జీవన హేతున అంటారు కదా మేడం. సో మనం పసుపు తాడు ఎక్కడ కడితేనేంటి, ఏ గుళ్ళో కడితేనేంటి, Hmm. అంతవరకు వచ్చేస్తాయి మేడం. అది అంటే అది కూడా ఇంటర్మీడియట్ స్టేజ్లో మేడం మెయిన్గా. సో ఇంటర్ 2 ఏండ్లు మేడం. ఆ 2 ఏండ్లు గిన కంట్రోల్ చేయగలిగితే, ఏ అట్రాక్షన్ని ఆపగలిగితే సో ఆల్మోస్ట్ సెట్ అయిపోతారు మేడం ఖచ్చితంగా. సో ఈ అట్రాక్షన్స్ ఏమవుతాయంటే చాలా దూరం తీసుకెళ్తాయి మేడం. సో మధ్య మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటాడు, వానికి ఒక మీడియేటర్, ఈ అమ్మాయికి ఒక మీడియేటర్. సో వాళ్ళిద్దరే కాక మళ్ళీ వీళ్ళు కూడా అనిపిస్తుంటుంది, వీళ్ళు వేరే పిల్లలకు కూడా, అరే వాడు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ఆ పాప ఆ అబ్బాయిని లవ్ చేస్తుంది, మనం ఎందుకు చేయకూడదు, మనం చేద్దాం, మనకు ఒకరు ఉంటే బెటర్ కదా అని. అది అట్రాక్షన్ అని తెలుసుకోకుండా వాళ్ళు అలా అవుతుంటారు మేడం. అది లెక్చరర్స్ వరకు కూడా వస్తుంది, డైరెక్టర్స్ వరకు వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళని పిలవడం ఏంటి ఇలా అని చెప్పేసి ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది మేడం. ఈ కౌన్సిలింగ్లో కొంతమంది ఆపేస్తారు మేడం. అరే సారీ సార్ అని చెప్పేసి మాతో అనడం, పేరెంట్స్ని పిలిపిస్తాం ఇట్లా అని చెప్తే సరే వద్దు సార్ ఇక్కడ వరకు ఆపేద్దాం అని చెప్పేసి ఉన్నారు మేడం. కానీ కొంతమంది అప్పటికి చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తారు మేడం. కంటిన్యూగా మళ్ళీ ప్రాసెస్, లెటర్లు ఇవ్వడము, పేపర్లు రాసి ఇవ్వడము, ఏదైనా స్టడీ అవర్స్లో అక్కడ ఆ లాస్ట్లో ఉన్న వాడు ఇక్కడికి వచ్చి కూర్చోవడం, ఆ లాస్ట్లో ఉన్న అమ్మాయి ఇక్కడికి వచ్చి కూర్చోవడం, ఇవన్నీ కామన్గా జరుగుతాయి మేడం. అంటే అట్రాక్షన్, హెవీ అట్రాక్షన్ అయినప్పుడు మేడం. ఆ అట్రాక్షన్ ఏదో చూసుకున్నాం ఓకే అనుకున్నప్పుడు నో ప్రాబ్లం. వాళ్ళు నియరెస్ట్గా దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మరి ఆ టైంలో కూడా మీరు పేరెంట్స్ని పిలిచరా? అంటే ఫస్ట్ టైం అంటే ఓకే ఎక్స్క్యూజ్ చేస్తారు. ఖచ్చితంగా పిలుస్తాం మేడం. సో రిపీటెడ్గా వాడు ఇలా చేస్తున్నాడు, లెటర్స్ రాస్తున్నాడు, ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఆ అమ్మాయితో, ఈ అమ్మాయి ఆ అబ్బాయితో చూస్తుంది, అబ్బాయి కూడా కొంచెం నియర్గా ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకుంటున్నారు అని చెప్పినప్పుడు మేము పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. పేరెంట్స్ వస్తారు, వాళ్ళ దగ్గరనే వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడతాం. సో మీరు మోటివేట్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఇప్పుడు అదే అడుగుతున్నా మిమ్మల్ని, ఇలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు? అంటే నేను ఏం చెప్తానంటే ఖచ్చితంగా ఓపెన్ క్లాస్ మేడం. మీరు రావు రమేష్ అని చెప్పారు చూడండి, సేమ్ అలాగే చెప్పాల్సి వస్తుంది మేడం. వాళ్ళకి ఏం చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత అని అడుగుతాం మేడం. ఫస్ట్ పాయింట్ 16 నుంచి 18 లోపల ఉంటారు. ఒక 20, 21, 22 బీటెక్ అయిపోతుంది. ఆ బీటెక్ అయిపోయిన తర్వాత కూడా న్యాచురల్గా మీరు ఇలాగే ఉండగలిగితే అప్పుడు మీ ఇష్టం. పేరెంట్స్ కూడా ఏం చెప్పలేరు మేడం అప్పుడు. సో ప్యూర్ లవ్ అయి ఉండి అసలు మేము ఉండలేము, మేము ఒకరిని విడిచాము ఒకరు ఉండలేము, అప్పుడు ఎలా ఉన్నాము ఇప్పుడు అలాగ ఉన్నాము అని చెప్పేసి అలా అనిపిస్తే గిన ప్రొసీడ్ అవ్వచ్చు మేడం. అది కూడా విత్ పేరెంట్స్ పర్మిషన్తో, వాళ్ళు వీళ్ళంతా ఓకే అయిన తర్వాత న్యాచురల్గా ఉంటుంది మేడం. 24, 23 ఇయర్స్ అన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. అలాగే కంటిన్యూ ఉన్నప్పుడు మేడం ఈ అట్రాక్షన్స్ మధ్యలో ఆగిపోతాయన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఫ్యూచర్ ని ఒకసారి వాళ్ళకి ముందుగా చూపిస్తే అయిపోతుంది కదా. ఆఫ్ కోర్స్ చూపించినా కూడా వినని వాళ్ళు ఉంటారు, బట్ మన రెస్పాన్సిబిలిటీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపించాలి కదా. నేను ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను, ప్రేమిస్తే సినిమాలో వాడు పిచ్చోడు అయిపోతాడు మేడం, సర్కిల్లో తిరుగుతుంటాడు ఆ అబ్బాయి. ఆ సినిమానే నేను క్లియర్ గా చెప్పాను మేడం నా స్టూడెంట్స్ కి.
మోస్ట్లీ దాదాపు అన్ని క్లాసుల్లో అక్కడక్కడ కవర్ అయి ఉంటుంది మేడం. సో ప్రేమిస్తే ఎలా ఉంటుంది అంటే అట్రాక్షన్స్తో మొదలయ్యి మళ్ళీ విడిపోయి ఈ ఇబ్బంది పడి లాస్ట్కి ఎలా అయిపోతారు అనే విషయం చెప్పాను మేడం. దాంతో ఒక 50% మారే అవకాశం ఉంది మేడం. సో నిజంగా అంటే చాలా సినిమాలను చూసి పిల్లలు మారిపోతారు, రైట్, అది ఎంత వరకు ఉంటుందో మనలో కూడా ఉంటుంది. అవును మేడం. ఇలాంటి సినిమాలు చాలా చూసుకుంటే ప్రేమిస్తలో పిచ్చివాడయ్యాడని, చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్ అవును. ఎగ్జామ్ రాయలేకపోయి. సో మనం అరే నెక్స్ట్ మనం ఎలా బతుకుతామనేది మాత్రం మీకు ఆ టైంలో ఉండదు, కానీ తిన్నీకి కూడా కష్టం అవుతుంది. అవును మేడం. ఇంట్లో పేరెంట్స్ తెచ్చి పెడుతున్నారు కాబట్టి మీరు కడుపు నిండా తింటున్నారు కాబట్టి ఈ ప్రేమ ప్రయాణాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే సంపాదన మీ మీద పడుతుందో ప్రతి మెతుకు మీరు కొనుక్కొని తినాలి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు అప్పుడు తెలుస్తుంది మేము ఎందుకు పెళ్లి చేసుకున్నామా. అప్పుడు కంపల్సరీ ఏమనిపిస్తుందంటే ప్రేమ అనేది ఇష్టమే, కాకపోతే మనకి సంపాదించడం కూడా ఇష్టమే కదా. అది కష్టంగా ఉంటుంది మేడం. అప్పుడు విడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయి సపరేట్గా సంపాదించేటప్పుడు వాళ్ళకి అసలు ఇది ప్రేమనా అనే డౌట్ వస్తుంది మేడం. మా నాన్న ఎలా కష్టపడేవాడు, ఎలా తెచ్చేవాడు అసలు. గొడవలు అప్పుడు ఇప్పుడు అవును. ఇప్పుడు ఎంత అన్యోన్యంగా ఉన్నారు, ఎందుకంటే అమ్మ వాళ్ళు సంపాదిస్తున్నారు, మీరు తింటున్నారు, కాలేజ్కి వస్తున్నారు, మీ డ్యూటీ ఏంటి చదువు ఎగ్గొట్టి ప్రేమించడం, కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మీ చేతిలో ఉన్నప్పుడు మీ ఇద్దరికి గొడవలు ఉంటాయి తప్ప ప్రేమ అనేది ఎక్కడ ఉండదు. ప్రేమ పక్కకి వెళ్ళిపోతుంది మేడం. అప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు బతకడానికి ఇబ్బంది పడుతుంటారు మేడం. అప్పుడు కొంచెం కష్టం అవుతుంది మేడం. అప్పుడు తెలుసుకుంటారు మేడం మెయిన్గా. నేనేమంటానంటే అప్పుడెప్పుడో తెలుసుకునే బదులు ఇప్పుడే మనకి లెక్చరర్స్ వల్ల, మోటివేటర్స్ వల్ల, అమ్మ నాన్న వల్ల తెలుసుకుంటే మధ్యలో ఆగిపోతారు మేడం. ఈ అట్రాక్షన్స్ ఉండవు, రియల్టిక్గా ఉంటారు మేడం, రియల్గా ఉంటారు, డ్రీమ్స్లో బతకరు మెయిన్. అంతే. లవ్ అట్రాక్షన్ అనేది డ్రీమ్ మేడం. ఆ డ్రీమ్ ఏం చేస్తుంది అంటే ఎంత దూరమైనా తీసుకెళ్తుంది మేడం. అండ్ లైఫ్ మొత్తం నాశనం చేసి పడేస్తుంది మేడం. అంటే గైడెన్స్ లేకుండా పోవడం, అది ఆఫ్టర్ మళ్ళీ 24 years తర్వాత వాళ్ళ విషయం మేడం, అది అఫీషియల్. అది మేడం. నిజంగా అండి, ఫస్ట్ మనం చదువుకోవాలి. చదువు అనుకోండి మనం ఎక్కడికి పోయినా మనకి తినే అంత డబ్బునైతే ఖచ్చితంగా ఇస్తుంది. మీరు ఏదో అట్రాక్షన్‌లో ఉండి మేము చదువుకోము, మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం అంటే జీవితాలు నాశనం చేసుకుంటాం. ఏ వయసులో ఎప్పుడు ఏది జరగాలో అది జరిగితేనే మన లైఫ్‌కి మనం నిజంగా ఒక మంచి సాటిస్ఫాక్షన్ లైఫ్ మనలో ఉంది అన్న ఫీల్ మనకొస్తది. థాంక్ యూ అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ.